మంగళగిరి కోర్టులో సోమవారం లోక్ అదాలత్ సన్నాహక సమావేశం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి కోర్టులో జరగబోయే లోక్ అదాలత్ కార్యక్రమంలో పెండింగ్ కేసుల్లో రాజీపూర్వకంగా పరిష్కారం చేసి కోర్టులో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో సోమవారం మధ్యాహ్నం గుంటూరు 2వ అదనపు జిల్లా జడ్జి నాగరాజ ఆధ్వర్యంలో న్యాయవాదులు, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా లోక్ అదాలత్ చైర్మన్ జియావుద్దీన్, మంగళగిరి ఇన్ఛార్జ్ సీనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఇష్రత్ ఫాతిమా, జూనియర్ సివిల్ జడ్జిలు సురేష్ బాబు, ప్రసన్నలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లంకా శివరాం ప్రసాద్, ఇంకా సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖున జరగబోవు జాతీయ లోక్ అదాలత్ నందు కొంచెం ఎక్కువ కేసులని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో అడ్వకేట్తో చర్చించడం కోసము ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా వారు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ను గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేశారు. మంచి సివిల్ కేసులు మరియు రాజీ పడడానికి అవకాశం ఉన్నటువంటి క్రిమినల్ కేసులు అన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ను సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరడమైనది. ఇన్స్ట్రక్షన్ చైర్మన్ గారు వచ్చేసి ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు ఒక టార్గెట్ ఫిక్స్ చేసేసారు. ఇంతకుముందు మన ఆఫీసర్స్తో కమ్యూనికేట్ చేసుకుని లోక్ అదాలత్ జరిగేది. కానీ ఈసారి మాత్రం మంగళగిరికి సార్ని తీసుకుని మీరు వెళ్ళండి అని చెప్పేసి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చేసి చెప్పారు. సార్ వచ్చేసి నేను వస్తాను, నేను అక్కడ చేసినాను, నాకు గుడ్ డిస్పోజల్స్ ఇస్తారు వాళ్ళు అని చెప్పేసి సార్ నేను వస్తాను ముందుకు వచ్చారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే మంచి డిస్పోజల్ ఇచ్చి ఈసారి ఎక్కువ కేసులు పోయినసారి కంటే డబుల్ ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు క్రిమినల్ కేసు కూడా మీ తర్వాత ఫస్ట్ ఇక్కడ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత క్రిమినల్ కేసెస్ కూడా మాట్లాడమని చెప్పారు. అది కూడా వాళ్ళతో ఇచ్చేస్తున్నాం. ఈ విధంగా సివిల్ మరియు క్రిమినల్ ఇద్దరు బోత్ సైడ్ అడ్వకేట్స్ కూడా కొద్దిగా ఇచ్చేసి మీరు కన్సిడర్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. అందువల్ల మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ కేసెస్ డిస్పోజల్ చేయాలని కోరుకుంటూ రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశాల ప్రకారంగా రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఈ సంవత్సరపు ఆఖరి లోక్ అదాలత్ కార్యక్రమంలో మంగళగిరి కోర్టులో ఉన్నటువంటి కేసులలో ఎక్కువ సంఖ్యలో రాజీపూర్వకంగా కేసులు పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ దిశలో న్యాయవాదుల సహకారం కోరుతూ న్యాయమూర్తులందరూ కూడా ఈరోజు మనకి సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో జరిగినటువంటి గత 3 లోక్ అదాలత్లో కూడా నాకు తెలిసి మంగళగిరి నుంచి ఇచ్చినటువంటి రాజీపూర్వకంగా సెటిల్ అయినటువంటి కేసుల సంఖ్య మన గుంటూరు జిల్లాలో మంచి సంఖ్యలోనే ఉంది. నాకు తెలిసి 1-2 సందర్భాల్లో మన మంగళగిరి నుంచే ఎక్కువ సంఖ్యలో కాంప్రమైజ్ అయినట్టుగా కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ ఆ ప్రకారంగా అదే దిశలో గుంటూరు జిల్లా కూడా దేశం మొత్తం మీద కూడా మంచి సంఖ్యలో కేసుల డిస్పోజల్ చూపించారు. అదే క్రమంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు దీన్ని సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ సమీక్షలో భాగంగానే ఈరోజు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాక్సిమం ఎఫర్ట్స్ ఇంకా 1 వీక్ ఉంది అందరికి. సో మీ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టండి. వీ ట్రై టు గెట్ బెస్ట్ డిస్పోజల్స్ ఫ్రమ్ దిస్ కోర్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము మన సెకండ్ ఏడీజీ గారు చెప్పినట్టుగా రాబోయే నేషనల్ లోక్ అదాలత్లో గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆన్ సివిల్ సైడ్ మంగళగిరికి ఆనవాయితీ ఏదంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ కాంప్రమైజ్ చేయడం ఆనవాయితీ. ఆనవాయితీలో భాగంగానే ఇప్పుడు మా ఏడీఎం గారు, నేను, సబ్ జడ్జి గారు చాలాసార్లు మీటింగ్ పెట్టుకున్నాం. అట్లాగే మీరు ఎక్కువ కేసెస్ చేస్తామని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చున్నారు. కాబట్టి ఈసారి కూడా లోక్ అదాలత్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ చేసి మంగళగిరిని మంచి నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజ్ చేస్తారు కాంప్రమైజ్ ద్వారా అని చెప్పేసి ఒక పేరును తీసుకురావాలని చెప్పేసి మా మంగళగిరి ఆఫీసర్స్ తరఫున అట్లాగే డిస్ట్రిక్ట్ కోర్టు తరఫున మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. నేను చేసిన లాస్ట్ లోక్ అదాలత్స్ కూడా బాగా చేశారు. బట్ అంతకు మించి ఈసారి డబల్ నెంబర్ ఆశిస్తున్నారు కాబట్టి మంచి కోఆపరేషన్ ఇస్తారని చెప్పి, మంచి గుడ్ నెంబర్ ఆఫ్ డిస్పోజల్స్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రామిస్ తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే పెండింగ్ ఉన్న కేసుల్లో మొత్తం ఒక 5 కేసుల దాకా వచ్చే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా పిఎస్సి ప్రీ లిటిగేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు.